జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం నందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న చిరు ఉద్యోగి మృతి చెందాడు. ఆ ఉద్యోగి మరణించడంతో భార్య పెన్షన్ పొందుతోంది. మరొకరి ఇంటి పేరు మార్చుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడంపై బాధిత బంధువులు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆర్టీఓ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ శేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై పీజీఆర్ఎస్ నందు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మర్రి రమణ భార్యగా పెన్షన్ తీసుకోవడం, ముప్పిడి సురేష్ భార్య ఉద్యోగం కావాలని డాక్యుమెంట్స్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని మీడియాతో కోరారు. ఈ విషయంపై అధికారులు తీసుకునే నిర్ణయంపై, ఆమె హక్కులపై నిజ నిర్ధారణతో పాటు బాధితులు ఆరోపిస్తున్న అంశాలపై కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. రేషన్ కార్డు పరిశీలన, అఫిడవిట్, మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ ధృవీకరణ పత్రం వంటి వాటిని పునః పరిశీలన చేయాలని కోరుతున్నారు. మహాలక్ష్మి అనే ఆవిడ మా మరదలు, మా తమ్ముడు భార్య. అయితే ఈమెకి ఇక్కడ ఈమె పుట్టిల్లు జంగారెడ్డిగూడెం. ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు ముప్పిడి సురేష్ కుమార్. ఆయన మున్సిపాలిటీలో కరుణాధార జాబ్ కింద స్వీపర్ కింద జాబ్ చేస్తూ ఈ 8 నెలల క్రితం మరణించాడు. అయితే మరణించిన తర్వాత మర్రి రమణ భర్త వెంకటేశు అనే ఒక ఆవిడ విడో పెన్షన్ తీసుకుంటూ ఇతను చనిపోయిన తర్వాత అతనికే నేను భార్య అని చెప్పి ముప్పిడి సురేష్ కుమార్కి నేనే భార్య అని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఒక ఫేక్ డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసి, ఆధార్ కార్డు, అఫిడవిట్, రేషన్ కార్డులన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో సబ్మిట్ చేసింది. అతను చనిపోయిన తాలూకు హెల్త్ బెనిఫిట్స్ జాబు అన్నీ నాకు కావాలని చెప్పేసి. దాని తాలూకు నా తమ్ముడికి భార్య లేదు కదా అని దీని మీద మేము కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఆమె తప్పుడు ధ్రువపత్రాలు పుట్టించి గవర్నమెంట్ని మోసం చేసి ఒక పక్క మర్రి రమణగా విడో పెన్షన్ తీసుకుంటూ అట్ ది సేమ్ టైం ఇక్కడ ముప్పిడి సురేష్ కుమార్ కి భార్య అని చెప్పేసి ఆమె తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసింది. అందులో నోటరీ అఫిడవిట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఆన్లైన్ లో ముప్పిడి సురేష్ కుమార్ ఒక్కడే సింగిల్ గా ఉంటాడు. కానీ ఆవిడ సబ్మిట్ చేసినటువంటి రేషన్ కార్డులో మాత్రం 3 ఉన్నారు. దాంట్లో రేషన్ కార్డు నెంబర్ కూడా లేదు. కాబట్టి దీని మీద జంగారెడ్డిగూడెం అర్బన్ లో పెన్షన్ అథారిటీ మున్సిపల్ కమిషనర్, అలాగే ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది కూడా మున్సిపల్ కమిషనర్ కే. కాబట్టి 2 కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముప్పిడి సురేష్ కుమార్ కి నేనే భార్య అని కాగితాలు పెట్టావు కదా, మరి ఇక్కడ మర్రి రమణగా నువ్వు పెన్షన్ తీసుకుంటాక ఎలాగొస్తున్నావని ఆయన ధర్మ సందేహాన్ని ఆయన పెట్టలేదు. కాబట్టి దాన్ని మేము రేజ్ చేసి పీజీఆర్ఎస్ కి 2 సార్లు వెళ్ళి పెట్టినా గానీ ఆయన ఈ కేసుని తప్పుదోవ పట్టించి తేలిగ్గా తేల్చేశారు. కాబట్టి ఆమె ముప్పిడి సురేష్ కుమార్ కి భార్యనని కమిషనర్ కి ఇచ్చింది. మర్రి రమణగాను పెన్షన్ తీసుకుంటుంది ఆయన చేతి నుంచే. కాబట్టి 2 ఆయన చేతిలో నుంచే ఆయనే అథారిటీ. కాబట్టి ఇక్కడ నువ్వు ముప్పిడి సురేష్ కుమార్ కి భార్య అయితే పెన్షన్ ఆఫ్ చేస్తున్నాను. పెన్షన్ ఆపేసి పెన్షన్ ఇప్పుడు దాకా తీసుకున్న పెన్షన్ రికవరీ చేసి గవర్నమెంట్ కి రికవరీ చేయాలని చెప్పి మా డిమాండ్. ఒకవేళ మర్రి రమణగా ఆవిడ కొనసాగితే ముప్పిడి సురేష్ కుమార్ భార్య కాదు అనేది మా వాదన. ఇద్దరికే భార్య ఎలా అవుద్ది? ఇద్దరు చనిపోయారు. అక్కడేమో గవర్నమెంట్ని మోసం చేస్తూ పెన్షన్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ బెనిఫిట్స్, ఈ ఉద్యోగం నాకు కావాలని ఇక్కడ కాగితాలు పెట్టింది. ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది, అక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది. కాబట్టి ఆ మర్రి రమణగా తీసుకునే మా ఐడి మేము ఇచ్చినటువంటి దరఖాస్తులో ఉంది. ఆ ఐడిని సెర్చ్ చేసి చూస్తే ఆమె యొక్క డాక్యుమెంట్లన్నీ మర్రి రమణగా ఉంటాయి. ఇప్పుడున్న మేము పెట్టినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. ఇవన్నిటికీ రిప్రజెంటేషన్ రాసి మేము ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇచ్చాం. దీని మీద మీ మీడియా ద్వారా అయితేనే మా కుటుంబానికి, మా తమ్ముడు కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంకల్గూడెం మాడుగుల రామలక్ష్మి మా అత్తగారండి. ఆవిడ తరఫున పిటిషన్ గురించి రావడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో మా చిన్నాన్న గారు ముప్పిడి సురేష్ కుమార్ గారు పేపర్గా పనిచేస్తూ మొన్న రీసెంట్గా 8వ నెల 24వ తారీఖున చనిపోవడం జరిగింది. ముందు సంవత్సరం. ఆయనకి ప్రస్తుతం ఉన్నటువంటి సహజీవనం చేస్తూ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి నేనే భార్య అని చెప్పేసాను అనేసి చనిపోయిన తర్వాత వచ్చే ఉద్యోగం కానీ, తర్వాత హెల్త్ బెనిఫిట్స్ కానీ నాకే రావాలని చెప్పానని పిటిషన్ దాఖలు చేసిందండి. అయితే ఆ రమణ అనే అమ్మాయి ఆల్రెడీ మర్రి రమణ కింద విడో పెన్షన్ తీసుకుంటుందండి. ఆ విడో పెన్షన్ తీసుకుంటున్న తాలూకు ఐడి నెంబర్ అండి ఇది. అది కాకుండా మళ్ళీ ముప్పిడి సురేష్కి నేను భార్యనని చెప్పేసి అనేసి హెల్త్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఉద్యోగం ఏదైతే ఉందో నాకు కావాలి, అవన్నీ నాకే సొంతం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కాగితాలు పెట్టడం జరుగుతుందండి. దాని గురించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి మరి తర్వాత ఇప్పుడు పెన్షన్ ఇప్పటివరకు తీసుకున్న పెన్షన్ రికవరీ చేసి గవర్నమెంట్కి వెనకట్టించేలాగా, ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న పెన్షన్ రద్దు చేసేలాగా మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. మాడుగుల రామలక్ష్మి. అదే మా తమ్ముడు చనిపోయాడండి. అయితే ఆవిడ వేరే అతని భార్య. అయితే అన్నీ ముప్పిడి సురేష్ భార్య అని అన్నీ నాకు ఇవ్వాలని అడుగుతుంది. దొంగ కాగితాలు పెట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు న్యాయం కావాలండి. నేను రక్త సంబంధం అండి మా తమ్ముడు. ఇద్దరు